బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున వాదనలు ముగిశాయి. ఇక స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది. బ్రేకింగ్ ఇక నిన్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 4 ఏళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ ఖవై పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున వాదనలు ముగిశాయి. ఇక స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున వాదనను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది. ఇక నిన్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 4 ఏళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ ఖవై పేర్కొన్నారు.